ప్రార్థనాంశం కొరకు జయించువాడు, లోకమును జయించువాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే గొప్పవాడు కనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు అంటాడు. కాబట్టి లోకాన్ని జయించిన వాడు పరలోకంలో ప్రవేశిస్తాడు. అయితే మహాజ్ఞాని అయినటువంటి పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 11వ వచనం: నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థియతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటినే. ఆ వెనుక జయించిన వాని సంగతులు చెప్పాడు. కాబట్టి మనము జయాన్ని మాత్రమే చూసుకుందాం, మిగతా విషయాలు తర్వాత ఏమీ అవసరం లేదు మనకి. 2వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు కదా: చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. మొదట జయం పొందిన వానికి పరలోకంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలని ప్రభువు భుజింపనిత్తును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ జీవవృక్షం అనేది అసలు ఎక్కడుంది? ముందు యెహోవాగా ప్రత్యక్షమైనటువంటి ఆ మహాదేవుడు సృష్టిని చేసినప్పుడు ఏదైనాలో ఒక తోట వేసి దాని మధ్యలో ఈ జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని నాటి ఆదాముకి చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి పండు మీరు తిని జీవించవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే పండును, ఈ జీవవృక్ష ఫలాన్ని మీరు మాత్రం తినకూడదు, తిను దినమున నీవు చచ్చెదవు అన్నాడు ఆదాముతో. అయితే సాతాను వచ్చి దేవుని సృష్టిని నాశనం చేయాలనే ఉద్దేశంతో హవ్వ దగ్గరకు వచ్చి అవ్వను మోసపుచ్చింది. ఇది నిజమా? దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి పండ్లలో దేన్నైనాను తినవద్దని చెప్పాడా అని అడిగింది. అప్పుడు అవ్వ నిజం చెప్పింది. అయితే మీరు చావరు, మీరు పండు తినదినమున మీ కండ్లు తెరవబడి దేవదూతల వలె అయిపోతారు అని అవ్వతోటి సైతాను చెప్పింది. సైతాను సర్పరూపంలో అవ్వతో మాట్లాడింది. అప్పుడు అవ్వ మోసపోయి ఆ పండు చూపులకి రమ్యంగా ఉంటుంది చూచి ఆ పండు తిని చూసినప్పుడు చాలా రమ్యంగా ఉంది, రుచిగా ఉంది, అందంగా ఉంది. కొన్ని తిన్నది. తర్వాత కొన్ని తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా తినేశాడు. ఆదాము కూడా తినేసినప్పుడు వారి కన్నులు తెరవబడి వారు దిగంబరులము అని తెలుసుకున్నారు. అప్పుడు ఏం చేశారంటే వారు అంజూరపు ఆకులను కట్టడములుగా కట్టుకున్నారు. చల్లపూటి వేళ యెహోవా దేవుడి తోటలోనికి ప్రవేశించినప్పుడు దేవుని యొక్క శబ్దాన్ని విన్న ఆదాము అవ్వలు దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా, నీవెక్కడ ఉన్నావు అన్నాడు. ఆదాము, తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కొంటిని అన్నాడు. నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని చెప్పిన పండు తిన్నావా అని ప్రభువు అడిగాడు. ఆ దేవుడు అడిగిన మాటకి అది నేను కాదు, ఈ అవ్వే నన్ను మోసం చేసింది అన్నాడు. అవ్వని అడిగాడు యెహోవా దేవుడు. అది కదుగో ఈ సర్పం నన్ను మోసించింది అన్నాడు.
అందుచేత ఆ సర్పాన్ని, ఆదామవ్వల్ని, ఆ తోటని దేవుడు నాశనం చేసేసాడు. ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చి ఒకవేళ ఆదాము తన చేయి చాపి జీవవృక్ష ఫలమును కూడా భుజించి నిరంతరము జీవించునేమో అని ఆ తోటలో కెరూబులను కాపలా పెట్టి అటు ఇటు తిరిగే కట్టుజాలను కూడా పెట్టాడు దేవుడు. అది ఆ తోట ఆ తర్వాత పరలోకంలోకి ఎత్తబడింది. ఇప్పుడు అక్కడ ఉంది. అందుచేత ఆ జయించేవానికి మాత్రమే ఆ జీవవృక్ష ఫలాలు తిన్నిస్తాడనమాట దేవుడు. ఇక రెండవ జయం ఏంటో మనం చూద్దాం. 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానిను చెందడు. జయించేవాడట సాధారణ లోకాన్ని ఎవడైతే జయిస్తున్నాడో వాడు జయించువాడు మరణము ఏ హాని చేయదు. కాబట్టి వాడు జయించిన వాడు ఏం చేస్తాడు? జీవ పునరుత్థానంలో ప్రవేశిస్తాడని దేవుడు చెప్తా ఉన్నాడు. 3వది జయించేవాడిగా 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఇలాగ జయించేవానికి ఆయన ఏమిస్తాడట? మరుగై ఉన్న మన్నాను భుజింపునిస్తాడట. ఆ మన్నా అసలు ఎక్కడున్నప్పుడు? ఇశ్రాయేలు అరణ్యంలో ఆకలి కొన్నప్పుడు దేవుడు వారికి మన్నాని ఇచ్చాడు. ఆ మన్నాని ఇప్పుడు ఎక్కడుందా? మన్నా పరలోకంలో ఉంది. కాబట్టి జయించేవానికి ఆ మన్నాని ప్రభు భుజింపునిస్తాడనమాట. మన్నా తినేవాడు చిరకాలము జీవించగలుగుతాడు. ఒక రాతినిస్తాడు. ఆ రాతి మీద చెక్కబడిన ఒక పేరు ఉంటుంది. అది ఎవడైతే పొందుతారో వారికి మాత్రమే తెలుస్తుందని చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఇది 3వ జయం. ఇక 4వ జయం 2వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్ర వలె పగులగొట్టబడదురు. మరియు అతనికి నేను వేకువ చుక్కను ఇచ్చేదను అన్నాడు. వేకువ చుక్కనిస్తాడట. యేసు ప్రభు పుట్టినప్పుడు వేకువ చుక్క కనిపించింది. ఆ చుక్క జ్ఞానులను నడిపించింది. ఎక్కడి వరకు? యేసు ఉన్నటువంటి ఇంటి వరకు. ఆ వేకువ చుక్క జయించేవానికి ఇస్తాడు. అంటే క్రీస్తు మన హృదయంలో ఉంటాడని అర్థం. తర్వాత జయించేవాడిని మనం చూద్దాం. 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. 3వ అధ్యాయము 5వ వచనం. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఆరాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అంటాడు. జయించేవాడికి దేవుడు తెల్లని వస్త్రాలు ఇస్తాడు. మచ్చ డాగు లేనటువంటి ఆ తెల్లని వస్త్రాలని ధరించి వారు ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన స్తుతించుతూ పరిశుద్ధుడు 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 అని ఆయన స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా జయించేవాడు పరలోకములో దేవుని సన్నిధిలో ఉంటాడు. ఇక 6వ జయించువాడిని ఏం చేస్తాడో మనం చూద్దాం. 3వ అధ్యాయము 12వ వచనం. జయించువాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి వెలుపలికి పోడు.
ఎవడైతే సాతాన్ని జయించి లోకాన్ని జయించి పరలోకంలో ప్రవేశిస్తాడో ఆ జయించి వాడిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేస్తాడు. స్తంభం అంటే ఏంటి? ఇప్పుడు కదలకుండా అక్కడే ఉంటుంది. అందుకని వాడు ఎప్పుడు ఇక బయటికి అందులోండి అన్నిటికీ వెలుపలికి పోడు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నిత్యము ఉంటామనేది ఇక్కడ వాగ్దానం. కాబట్టి ఆ జయము పొందిన వానికే తెలుస్తుందన్నమాట. తర్వాత ఏంటి? నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను, సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవు గలవాడు వినగాక అన్నాడు. వానికి ఒక కొత్త పేరు ఇస్తాడు దేవుడు. ఆ పేరు అప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి అన్నీ కొత్తగానే ఉంటాయి. కాబట్టి నీకు కూడా ఒక కొత్త పేరును దేవుడు ఇస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక ఆఖరిగా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను అంటాడు. దానికంటే కొంచెం పైన 20వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నేను తలుపు వద్ద నిలువచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదము. యేసు ప్రభువుతో పరలోకపు విందులో మనం పాలు పొందాలి అంటే ఆయనతో కూడా భోజనం చేయాలంటే జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. జయించేవాడు ఎలాగుంటాడట? నాతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండటానికి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము, తర్వాత మరణించిన తర్వాత పునరుజ్జీవం పొందిన తర్వాత ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. అక్కడ తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు, సింహాసనాసీనుడయ్యాడు. ఆ కుడిపార్శ్వమున మనకు కూడా తనతో కూడా కూర్చుండటానికి సింహాసనంలో స్థానం ఇస్తాడనమాట. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని నమ్మి సాతానుని జయించి యేసు రక్తంలో కడుగబడి పవిత్రపరిచి నూతనపరచబడిన వారు, పరలోకంలో ప్రవేశించిన వారు, నీవు మంచి కార్యములు చేసిన వాడైతే జీవ పునరుత్థానానికి వెళతావని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఆ జీవ పునరుత్థానంలో మనం అందరము చేరి ప్రభుతో కూడా ఆనందించు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.